స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటూ నేను సండే స్పెషల్ వెజ్ బిర్యానీ అండి. దానికి కావాల్సిన కుక్కర్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో పోపు గింజలన్నీ వేసేసి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, క్యారెట్, మిల్ మేకర్ అన్నీ వేసేసి కలిపేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ముందుగా ఒక 2 గ్లాసుల బియ్యం కడిగేసి నానబెట్టి ఉంచుకున్నానండి. ఇవన్నిట్లో కొత్తిమీర, పుదీనా కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మసాలా పౌడర్ 1 స్పూన్ ఇప్పుడు వేస్తానండి పోపులో. మళ్ళీ ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు నీటిలో కడుగుతాను కదండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు చొప్పున ఈ టమాటా రసం, వాటర్, మిగతా బ్యాలెన్స్ మా నార్మల్ వాటర్ వేసి కలిపేసి ఉప్పు సరిపడగా వేసుకొని మళ్ళీ కొద్దిగా మసాలా పౌడర్ వేసాను. పోపులో కొద్దిగా, ఎసరులో కొద్దిగా వేసి బాగా కలిపిన తర్వాత బాగా ఎసరు మరుగుతుంది, చూస్తున్నారా ముక్కలు బాగా ఉడుకుతున్నాయి. అప్పుడు ముందుగా కడుక్కున్న బియ్యాన్ని వేసేసి నీళ్ళు ఉంపేసి బియ్యం మాత్రం వేసి బాగా కలగపెట్టుకోవాలండి. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలండి. ఉప్పు సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. కుక్కర్ ఒకసారి మూత పెడితే అది విజిల్ అయిన తర్వాత స్టీమ్ పోయిన వరకు మనం తీయడానికి అవకాశం ఉండదు కాబట్టి కుక్కర్ మూత తిరగేసి పెట్టానండి. మనం మామూలుగా విడిగా గిన్నెలో ఎలా చేసుకుంటాం బిర్యానీ అదే మాదిరిగా వస్తుంది. కుక్కర్లో కూడా తిరగేసి పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆ గిన్నెలో నీళ్ళు, బిర్యానీలో నీళ్ళని దగ్గరగా అవుతున్నప్పుడు మనం కుక్కర్ మూత తిరగేసి విజిల్ పెట్టేసుకోవచ్చండి. అలాగే ఏంటంటే మసాలా చక్కగా బియ్యాన్ని అంతటికి పట్టి మనకి టేస్ట్ బాగుంటుంది. అలా కాకుండా ఎసరు వేసిన వెంటనే బియ్యం వేసిన వెంటనే కలిపేసి విజిల్ పెట్టాం అనుకోండి, అప్పుడు మనకి మసాలా అడుక్కి వెళ్ళిపోద్ది. వాటర్ ఎక్కువ ఉండడం వల్ల అడుక్కి వెళ్ళిపోయి మనకి పైన రైస్ అంతా వైట్గా ఉండిపోతుంది. మళ్ళీ మిక్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడాలి. అలా కాకుండా ఈ రకంగా విజిల్ పెట్టకుండా ఒక 3 సెకండ్స్ అలాగా నీళ్ళు దగ్గర అయిన వరకు ఉంచుకొని 3 నిమిషాలు అలా ఉంచుకొని విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చిన వరకు ఉంచి ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత స్టీమ్ పోయాక మనం సర్వ్ చేసుకుంటూ చూస్తున్నారా విడిగా గిన్నెలో వండుకున్నట్టే ఉంటుంది, పొడి పొడిలాడుతూ. చాలా బాగుంటుందండి. మీరు కూడా కుక్కర్లో ఇలాగే చేస్తే నాకు కామెంట్ చేయండి. లేకపోతే ఇంకేమైనా వేరే విధంగా చేసి ఉంటే అది కూడా కామెంట్ చేయండి. మీ సజెషన్ కూడా కావాలి. పెరుగు, దొండకాయ ముద్దుకూర, కొబ్బరి పచ్చడితో నేను తిన్నాను. వాళ్ళు ఎన్వితో తిన్నారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో క్యారెట్ ముక్కలు అవిను. బాగుందండి బిర్యానీ. అది ధాన్యం బియ్యం నానబెట్టిన కంటే 2 విజిల్స్తో అయిపోయింది. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు అండి. అలాగే మీ సపోర్ట్ కావాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను.